ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. వైకాపా పాలనలో స్పందన పేరిట తీసుకున్న అర్జీలు పరిష్కరించకపోవడంతో భారీగా దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయి. ఒంగోలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. ప్రభుత్వం మారడంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా స్పందనలో అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ మా తల్లిగారి పేరు మీద 30 సెంట్ల భూమి ఉంది. నా పేరు మీద 32 సెంట్ల భూమి 92వ సంవత్సరంలో కొనుగోలు చేశాను రిజిస్ట్రేషను. మా తల్లిగారి పేరు మీద ఉన్న భూమి మా పిత్రార్జితం. అది ఈ భూమికి సంబంధించి పక్కల భూమి వాళ్ళు ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న అధికారులను తీసుకొచ్చి సాయంత్రం 5 గంటలప్పుడు ఆ భూమి కొలతలు వేసుకొని మా భూమి మీద ఉన్నటువంటి పాత హద్దురాళ్ళని పెరికేసి తాడి చెట్లు పెరిగేసి సమాధులు ఎప్పుడో కట్టిన సమాధులు కూడా దాటి మా భూమిలో ఆక్రమించేశారు. అంటే 15 అడుగుల వెడల్పు 360 అడుగుల పొడవున ఆక్రమించారు. సరే ఇది ఎదుగు తగ్గుతుందని చెప్పి మళ్ళీ వచ్చి మరో కలెక్టర్ గారిని కలిసి అర్జీలు ఇస్తున్నాం. కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తుంటే అవి ఏమవుతున్నాయో తెలియదు. ఇప్పటికి 2025 సంవత్సరం నుంచి ఈ రసీదులన్నీ అవే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతున్నాం. ఇప్పటికే సమస్య పరిష్కారాలేదు. గతంలో 2 ఏళ్ల క్రితం ఒకటి పాంగరి చనిపోయింది, మళ్ళీ గేదె చనిపోయింది ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఒకటి పిడుగుబడి 2వ చనిపోయింది ఈ నెలలో 18వ తారీఖు. ఇంతవరకు అప్పుడు చనిపోయిన దానికి కూడా ఇంతవరకు మనకేం ఇవ్వాలి. భూమి సమస్య మాకు 3 సార్లు వచ్చా. నేను 3 సార్లు వచ్చి అర్జీ ఇచ్చా. ఇంకా దాన్ని పట్టుకోవాలా. అది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇచ్చా. ఎక్కవరకు పెట్టని చెప్పారు. ఇప్పటికేం కాల. భూమి ఉంది, వాళ్ళు పాస్బుక్ తీసుకొని మమ్మల్ని అటగిస్తున్నారు.